హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇలా చూడండి. ఇవి డ్రింక్ బాటిల్ కాదు, సీసా బాటిల్ అనుకొని చూడండి కాసేపు. ఈ బాటిల్లో అయితే పాలు వచ్చేవి అప్పుడు మేము చిన్నప్పుడు 50 సంవత్సరాల కిందట. ఆ పాలు సీసాలతో ఇచ్చేవాళ్ళు వ్యాన్లో. మేమైతే అక్కడ లైన్గా పెట్టుకొని చక్కగా దూరంగా చెట్టు కింద వెళ్ళి కూర్చుండేవాళ్ళం. ఆ వ్యాన్ వచ్చిన తర్వాత ఈ లైన్ ప్రకారంగా ఎవరు ఎవరు ముందొస్తే వాళ్ళు అలాగా ఆ సీసా ఇచ్చేసి మళ్ళీ సీసా ఇచ్చేవాళ్ళు పాల వ్యాను. సో, ఆ సీసాని ఎంతో జాగ్రత్త దాయాలి. మళ్ళీ లేకపోతే అమౌంట్ కట్టాలి, అది పగిలిపోతే. పెరుగు, పాలు ఇప్పుడులాగా మనకి చిల్లర కొట్టుల్లో దొరికేవి కావు అప్పట్లో. ఇలా కొనుక్కొని తోడుపెట్టుకోవాలి. లేకపోతే గేదెలున్న వాళ్ళు తోడుపెట్టి పెరుగు అమ్మడానికి వచ్చేవాళ్ళు. ఆ పెరుగు కొనుక్కునే వాళ్ళం మేము. అంతేకాని ఇప్పుడులాగా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు. మన పిల్లలకి తెలవదు కదా ఇది. మన 50 సంవత్సరాల ముందు ఎలా ఉందో చెప్తే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఈ వీడియో చేశాను. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్?